సో, హాఫీజ్ అన్న చెప్పినట్టు ఈ టీవీ ఛానెల్స్ వస్తాయా లేదా ఒకసారైతే చెక్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినాం. సో, చెక్ చేద్దాం. సో, మనం ముందుగా అయితే వీఎల్‌సీ ప్లేయర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, వీఎల్‌సీ ప్లేయర్ అంటే చాలా మందికి తెలుసు. ఇదైతే 90స్ కిడ్ ఫేవరెట్ అనమాట. సో, వీఎల్‌సీ ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్‌గా కంట్రోల్ ప్లస్ ఎస్. సో, ఇది ఒకటి చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతది. సో, దాంట్లో నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటది. నెట్వర్క్‌కెళ్ళండి. సో, అక్కడ హఫీజ్ అన్న ఇచ్చిన ఈ హెచ్‌టిటిపి అడ్రెస్ అయితే ఎంటర్ చేద్దాం. సో, సోర్స్ వచ్చేసి ఇచ్చేసినాం మనం. నెక్స్ట్ చూద్దాం. సో, మళ్ళీ డెస్టినేషన్ సెటప్ అని వచ్చింది. నెక్స్ట్ ఇచ్చేద్దాం. సో, ఫైనల్‌గా అయితే కనెక్టింగ్ అని పడ్డది. చూద్దాం ఇప్పుడు. సో, మొత్తానికైతే ఏదో ప్లే అవుతుంది. సో, ఇక్కడ ప్లే లిస్ట్ ఆప్షన్ ఉంటది. సో, ప్లే లిస్ట్‌లో అయితే ఇక్కడ చూడండి. సో, చానా అంటే చానా నెట్వర్క్ లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ. ఇవన్నీ ఛానల్ లిస్ట్ వచ్చేసినాయి చూడండి ఇక్కడ. సో, ఎగ్జాంపుల్ టీవీ9 సో, టీవీ9 అని కొడితే ఒక 5, 10 వచ్చేసినాయి. సో, ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఛానల్ ఇచ్చిన అది కూడా ప్లే అవుతుంది. సో, ఎక్సలెంట్‌గా అయితే వర్క్ చేస్తుంది. సో, హఫీజ్ అన్న సూపర్. సో, ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? ఏంది? దీని వెనకాల ఏంది? సో, చూద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టూల్స్ తెలుగు ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం ఇందాక వీడియోలో చెప్పినట్టు సో, ఐపీటీవీ అంటే ఏంటి? అసలు వీఎల్‌సీ ప్లేయర్ ఇవన్నీ ఏంది? ఎట్లా వర్క్ చేస్తాయి? ఇప్పుడైతే ఇవన్నీ చూద్దాం. సో, దీంట్లో వచ్చేసి ఐపీటీవీ టాపిక్ ఒకటి. M3U ఫైల్ అంటే ఏంటి? ఇది లీగలా? ఇల్లీగలా? సో, కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, ఫస్ట్ ఐపీటీవీ అంటే ఏంటి చూద్దాం. ఐపీటీవీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అన్నమాట. అంటే కేబుల్ వైర్ లేకుండా ఇంటర్నెట్‌తో టీవీ ఛానల్స్‌నైతే చూడడం. ఇది నార్మల్ టీవీ లానే ఉంటది. కాకపోతే సోర్స్ మాత్రం కేబుల్ వైర్ కాదు ఇంటర్నెట్. సో, నెక్స్ట్ M3U ఫైల్ అంటే ఏంటి? సో, M3U ఫైల్ లిస్ట్ అంటే ఇదొక ప్లే లిస్ట్ అన్నమాట. సో, మనం వీఎల్‌సీ ప్లేయర్ ఉంటది కదా! సో, దాంట్లో ప్లే లిస్ట్ ఉంటాయి కదా! సో, అట్లా ప్లే లిస్ట్ వస్తదన్నమాట. ఇవి వీడియోస్ కాదు. హెచ్‌టిటిపి లింక్స్ అన్నమాట. సో, వీఎల్‌సీ ప్లేయర్ ఏం చేస్తదంటే ఇక్కడున్న లింక్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న లింక్‌తో ప్లే లిస్ట్‌లో ఉన్న లింక్స్ అన్నీ అక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ లింక్ దగ్గర నేమ్ ఉంటది కదా! ఎగ్జాంపుల్ ఈ ఛానల్ నేమ్ అని చెప్పేసి సో, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అయ్యి మనకు టీవీ ఛానల్స్ లాగా అయితే కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసిన లింక్ ఛానల్‌కి కనెక్ట్ అవుతది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతది? మీరు ఒక ఛానల్ లింక్ క్లిక్ చేసినప్పుడు ప్లేయర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ సర్వర్‌ని కాంటాక్ట్ చేస్తుంది. ఆ సర్వర్ నుండి లైవ్ వీడియో డాటా అయితే మనకొస్తది. ఈ వీఎల్‌సీ ప్లేయర్ అది డీకోడ్ చేసి మనకి టీవీ ఛానల్స్ లాగా అయితే చూపిస్తది. సో, ఫ్రెండ్స్ ఇది లీగలా? ఇల్లీగలా? ఇప్పుడు చూద్దాం. ఐపీటీవీ టెక్నాలజీ అయితే లీగల్ అన్నమాట. M3U ప్లే లిస్ట్ క్రియేట్ చేయడం కూడా లీగల్ అన్నమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్లే లిస్ట్‌లో ఉన్న కొన్ని ఛానల్స్ కాపీరైట్ కంటెంట్‌ని వితౌట్ పర్మిషన్ స్ట్రీమ్ చేస్తాయి. సో, అలాంటి ఛానల్స్ చూడడం అయితే ఇల్లీగల్ సో, కొన్ని ఛానల్స్ సో, అన్నీ గాదు. కొన్ని అవి మాత్రం చూడడం ఇల్లీగల్. ఎందుకంటే అవి కాపీరైట్ కంటెంట్ కదా! సో, ఇక్కడ కాపీరైట్ కంటెంట్‌ని డైరెక్ట్‌గా ప్లే చేస్తాయి కాబట్టి చూడడం ఇల్లీగల్. సో, కొన్ని ఛానల్సే అన్నీ గాదు. కొన్ని. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎడ్యుకేషనల్ పర్పస్ అంతే. సో, నేను పైరసీని ఏది ప్రమోషన్ చేయట్లేదు. సో, వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ టెక్ టూల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సో, ఫ్రెండ్స్ ఇది ఒక వీఎల్‌సీ ప్లేయర్ కాకుండా మిగతా ప్లేయర్స్‌లో కూడా వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఐపీటీవీ స్మార్టర్స్ ప్రో. థర్డ్ వచ్చేసి టీఐవీఐ ఎంఏటీఈ యాప్. సో, ఇది ఆండ్రాయిడ్ టీవీస్‌కి. నెక్స్ట్ పర్ఫెక్ట్ ప్లేయర్, జీఎస్ఈ స్మార్ట్ ఐపీటీవీ. సో, ఈ యాప్స్ అన్నమాట. సో, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ టూల్స్ తెలుగు. థాంక్ యూ.